ఎలా ఉండేది అనిపించేది? ఎక్కడ కూడా కంఫర్ట్ జోన్లో ఉండలేను సార్ నేను. అంటే ఐ హ్యావ్ కమ్ ఫ్రమ్ అ సీరియల్, ఐ హ్యావ్ డన్ థియేటర్స్, ఐ హ్యావ్ కమ్ ఫ్రమ్ అ సీరియల్, సో ఇట్ హాస్ ఆల్వేస్ బీన్ అప్స్ అండ్ డౌన్స్ జస్ట్ లైక్ ఆల్ ద అదర్ యాక్టర్స్. సో బట్ భయం ఉండేది, అక్కడైనా ప్రెస్ని ఫేస్ చేయాలంటే భయం ఉంది, ఇక్కడైనా భయం ఉంది. అంటే ఇప్పుడు ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నా ఎలా ఉందంటే నేను ఏదో ఒక ఎగ్జామ్ రాస్తున్నాను నేను అన్నట్టు ఉంది నాకు. అంటే యూ కెన్ సీ దట్. సో బట్ ఇక్కడ వచ్చిన తర్వాత చాలా హార్ట్ఫుల్గా చెప్తున్నాను, నేను ఇంత సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే బయట నుండి వచ్చినప్పుడు చాలా ఇది ఉంటాయి, సో ఎట్లా ట్రీట్ చేస్తారు మనల్ని అనే ఒక భయం ఉంటుంది. కానీ ఇట్స్ బీన్ లైక్ 5 years that I've been working in Telugu industry now, and not even one film or one time that I felt okay, this is not something shouldn't have happened. అలా ఎప్పుడు ఏ ప్రెస్ మీట్లో కూడా నాకు అనిపించలేదు. అండ్ ఎప్పుడు చాలా సంతోషం అవుతుందంటే ఇది ఓకే, కెమెరాస్ రోల్ అవుతున్నాయి, ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం మాట్లాడుతున్నాం అన్నీ ఓకే. బట్ when the camera is not rolling, behind the cameras, like how the senior journalists, the way they talk and the way they wish for me is what I really felt like so good. And this is what we need as an actors, whoever it is, wherever they come from. This is what as a budding actor I needed, because when senior journalists come and tell us that you're doing good, you're doing a great job, all the best for you, ఈ సినిమా కొట్టాలి అని చెప్పినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది అండ్ రైట్ ట్రాక్లో ఉన్నానేమో అని అనిపిస్తుంది సార్. సో గర్ల్ ఫ్రెండ్ సినిమాకి చాలా మంచి అప్రోచ్ వచ్చింది. అరవింద్ గారు కూడా ఒక సందర్భంలో మిమ్మల్ని స్పెషల్గా మెన్షన్ చేశారు. సో అలాంటి అప్రోచ్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా అసలు? గర్ల్ ఫ్రెండ్ లాంటి సినిమా నుంచి, గర్ల్ ఫ్రెండ్లో చేసిన క్యారెక్టర్ నుంచి అలాంటి అప్రోచ్? లేదు సార్, జనరల్గా నేను ఏదే సినిమా చేస్తున్నప్పుడు కూడా చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోను. ఎయిదర్ విన్ ఆర్ లూజ్, నేను నా 100% ఇవ్వాలి అంతే, దాని గురించి మాత్రం ఆలోచిస్తా. సో రిజల్ట్ మన చేతుల్లో ఉండదు, ఎస్పెషల్లీ ఇన్ సినిమా. నో మ్యాటర్ హౌ హార్డ్ వర్క్ యూ పుట్ ఇన్, బట్ రిజల్ట్ ఈజ్ ఆల్వేస్ విత్ పీపుల్. అండ్ ఆల్సో ఒక సినిమా హిట్ అవ్వాలంటే చాలా ఇది వర్క్ కావాలి. అంటే రిలీజ్ టైం అయినా, ప్రమోషన్స్ అయినా, నాట్ జస్ట్ బై డూయింగ్ అ గుడ్ ఫిల్మ్ ఇట్ విల్ వర్క్. బికాస్ మనం చాలా సినిమాలు చూసాం, సినిమా రిలీజ్ అయ్యి 2, 3, 4 years అయిన తర్వాత ఇది చాలా మంచి సినిమా, మనం అప్పుడు చూడలేదు, ఇది క్లాస్ సినిమా, ఇది చూడలేదు, అలా కూడా అవుతుంది కదా. సో లాట్ ఆఫ్ థింగ్స్ మ్యాటర్స్ టు వన్ ఫిల్మ్ బికమ్ సక్సెస్ఫుల్. సో యా, గర్ల్ ఫ్రెండ్ అంటే సార్ హిటే దీక్షిత్ గారు. గర్ల్ ఫ్రెండ్ ఈజ్ అంటే కల్ట్ మూవీ, దాంతోపాటు రష్మిక మెయిన్ లీడ్ ఉంది. కేజీకే అండ్ క్యూ అంటే దీన్ని ఎలా చూడాలి అసలు ఈ సినిమాని? అంటే సార్ అర్థం కాలేదు. అంటే గర్ల్ ఫ్రెండ్ అంటే కొంత రష్మిక గారు ఉన్నారు ఆడియన్స్కి రావడానికి, థియేటర్ రావడానికి ఎక్కువ ఇదయింది. సో ఈ కేజేక్యూ అంటే ఆడియన్స్ రావాలి అనుకుంటే ఎట్లా? అంటే గర్ల్ ఫ్రెండ్లో నన్ను చూశారు కదా సార్, అప్పుడు రష్మిక గారు ఉన్నారని గర్ల్ ఫ్రెండ్కి వచ్చారు. సో గర్ల్ ఫ్రెండ్కి వచ్చిన తర్వాత నన్ను చూశారు కదా, సో నేను ఈ సినిమాలో ఉన్నాను ఇప్పుడు, సో దానికోసం రావాలి. అంటే అది కల్టు, అది కొంత కల్టు లాగా అనిపించింది. రిలీజ్ అయిన తర్వాత అది ఆడియన్సే డిసైడ్ చేస్తారు సార్, ఇది కల్ట్ సినిమానా నార్మల్ సినిమానా ఏంటి అని. ఐ కాంట్ సే హియర్ దిస్ ఇస్ వాట్ కైండ్ ఆఫ్ అ ఫిల్మ్ దిస్ ఇస్. ఐ థింక్ దట్స్ ఇన్ ద ఆడియన్స్కి నచ్చితే అది కల్ట్ అయిపోతుంది. సో ఐ డోంట్ నో, ఆఫ్టర్ రిలీజ్ ఓన్లీ విల్ గెట్ నో, బికాస్ వైల్ డూయింగ్ అ గర్ల్ ఫ్రెండ్ వీ డిడ్ంట్ నో దట్ వీఆర్ డూయింగ్ అ కల్ట్ ఫిల్మ్. సెన్సార్ నుంచి ఎలాంటిది వచ్చింది ఫీడ్బ్యాక్? చాలా బాగా వచ్చింది సార్. ఐ థింక్ శశి ఈజ్ ద రైట్ పర్సన్ టు ఆన్సర్ దిస్. సార్ ఇందాక మీ క్యారెక్టర్ పరంగా చెప్తూ సబ్జెక్ట్లో ఒక థ్రిల్లింగ్ కావాలి. సారీ సార్,